హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. ఇవాళ అయితే మనం మైసూర్కి దాల్ పప్పు అయితే చేసేద్దాము. చాలా చాలా ఈజీ ప్లస్ తొందరగా కూడా అయిపోతుంది. సో ఫస్ట్ అయితే పప్పుని అయితే ఒక 20 మినిట్స్ అయితే నానబెట్టుకోండి. సో నెక్స్ట్ అయితే 2 ఆనియన్స్ని కట్ చేసుకొని 3 గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, గార్లిక్ అండ్ 1 టమాటోని అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. సో మనము కడాయిలో అయితే ఆయిల్ వేడి చేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఇంకా మన ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ప్లస్ గార్లిక్ అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకుందాము. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము. దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. సో మనకి ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు. సో అంతలోపు అయితే మనం మైసూర్కి దాల్ని అయితే స్ట్రెయిన్ చేసుకొని ఆ పప్పుని కూడా కడాయిలో అయితే వేసేసుకుందాము. వేసేసి మంచిగా ఒక 2-3 మినిట్స్ అయితే దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. సో అంతలోపు సైడ్లో మా రైస్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడైతే దీంట్లో సరిపడే అంత కారము ప్లస్ ఉప్పు అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకోండి. అండ్ ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లో అయితే మనం కట్ చేసుకున్న 1 టమాటో, పెద్ద టమాటో అయితే 1, చిన్న టమాటో అయితే 2 అదైతే వేసేస్తున్నాము. సో ఇవన్నీ వేసి ఒక 2 మినిట్స్ కూడా మళ్ళీ అలాగే ఫ్రై చేసుకొని సరిపడేంత వాటర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు నేను దీంట్లో. సో ఈ పప్పు అయితే కొంచెము థిక్గా ఉంటేనే బాగుంటుంది నార్మల్ వాటరీ కన్నా. అంతే గైస్, ఒక 10-15 మినిట్స్ మనమైతే మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే మన మైసూర్కి దాల్ పప్పు అయితే రెడీ. ఎండింగ్లో అయితే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎమ్మి మైసూర్కి దాల్ పప్పు అయితే రెడీ.